నమస్తే. ఇన్ని రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అరెస్టు కాబోతా ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఆ సభ్యులు అరెస్టు కాబోతా ఉన్నారన్నటువంటి వార్తలు మాత్రమే చూసినాం. సో నిన్న ఈ రోజు కనబడతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉంటూ రాహుల్ గాంధీ ఫోన్ సైతం కూడా రేవంత్ రెడ్డి వింటున్నాడంటూ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు. అతి త్వరలో రేవంత్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్. మరో పక్కన కవిత ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఫ్లైట్ మోడ్ సీఎం అంటూ ఇప్పటికే 50 సార్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఢిల్లీకి వెళ్ళి అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో రామచంద్రరావు గారు 9వ షెడ్యూల్లో పెట్టడం కుదరదంటూ కరాఖండిగా చెప్పడం. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కందం గారండి. అన్న నమస్తే. సో ముందుగా ఏదైతే ఆర్ఎస్పీ ఉన్నారో, అంటే బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్పీ గారు కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్ని చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతగా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చదువుకున్నవాడు, ఐపీఎస్ ఆఫీసరు, మరి ఆయనకు అన్నీ తెలిసినటువంటి వాడు. అవగాహన లేని మాటలు మాట్లాడితే ఎట్లనే నాకు అర్థం కాలేదు. అవగాహన ఉండి కొంత మనం సమాజం చూస్తుంది, ప్రజలు చూస్తారు, ఇంటెలెక్చువల్స్ చూస్తారు, విశ్లేషకులు చూస్తారు, అనేక మంది చూస్తుంటారు. మనం మాట్లాడే ప్రతి మాట దానికి అర్థం ఉండాలి, ఆలోచన చేయాలి, ప్రజలు నిజమే అనుకోవాలి. నోట్లకి వెళ్ళి ఏది వస్తే అది మాట్లాడితే అది అందరికీ మాట్లాడొస్తుంది. సంస్కరణ ఉండాలి అంటున్నా. సంస్కరణ లేని మాటలు మాట్లాడితే ఎట్లా అరెస్ట్ అవుతాడే? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం. రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ ఎట్లయితాడే? ఏమన్నా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల గంట కబ్జా చేసిండా కేసీఆర్ లాగా? లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు గట్టిగిట్ట అందుకెళ్ళి 80,000 కోట్ల గంట దూషిండా కేసీఆర్ లాగా? ఎట్లా? ఏ రీజన్? రీజన్ టాపింగ్ అనేది క్యారెక్టర్ లేకుండా, బుద్ధి లేకుండా మాట్లాడకూడదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాడు కేటీఆర్ అంటోనికైతే మేనర్స్ లేదు, వాడికి వాడు చదువుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ మేమెందుకు ఇస్తామే? ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఇస్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలనేటువంటి పార్టీ. మా ముఖ్యమంత్రి గారికి ఏం కర్బనయ్యే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి? మాకు ఒకటి హైకమాండ్ ఉంటుంది. మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు జాతీయ అధ్యక్షులు, వాళ్ళు చెప్పిందే వేదం. ఒకటి, వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో ఆ విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఇక్కడ మాట్లాడుతుంటారు. ఎట్లా మాట్లాడుతారు ఇష్టం వచ్చినట్టు? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? అంటే ముఖ్యమంత్రి అభద్రత భావంతో ఉంటున్నాడు, ఆ పదవికి ఎసరు వచ్చినట్టుగా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటా ఉన్నది, ఇక్కడ మంత్రులు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అన్నటువంటిది వాళ్ళ మూర్ఖత్వం. వాడు కేటీఆర్ అనేటువంటి మూర్ఖత్వం, తెలివి లేని దద్దమ్మ. అర్థమైందా? సంస్కరణ లేనటువంటి వాడు. మున్సిపల్లో పనిచేసే మా సోదరులు మున్సిపల్లో పనిచేస్తారు. అటువంటి వాడు కూడా ఏమంటాడంటే, రోడ్ పుంట పోతే వాళ్ళకన్నా పై ఒకవేళ సూపర్వైజరో లేకుంటే మేనేజరో లేకుంటే ఎవరైనా ఉద్యోగస్తుడు లేకుంటే అక్కడ కార్పొరేటరో వార్డు మెంబర్ పోతే కూడా రెస్పెక్ట్ ఇచ్చి అయ్యా బాగున్నారా అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతుంటాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. ఆ మున్సిపల్లో పనిచేసే వానికన్నా ఆ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ నీకు అంతకన్నా అసలు ఏం రెస్పెక్ట్ లేదు, ఏం క్యారెక్టర్ లేనటువంటి వాడివి. ఆ మున్సిపల్లో పనిచేసే నా సోదరుడు కన్నా అసలు ఆయన కన్నా ఓ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకు. కానీ వీనికి అంతకన్నా రెస్పెక్ట్ థర్డ్ క్లాస్ ఉంటుంది అంటూ కేటీఆర్ అంటాడు. అసలు థర్డ్ క్లాస్ మాటలు మానేసుకో. ఫోన్ ట్యాపింగ్ మాకు ఏమవసరమే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమవసరం? అది కాంగ్రెస్ మంత్రులు. ఇది నేషనల్ పార్టీయా? నేషనల్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, అది గుర్తుపెట్టుకో. ఇది నేషనల్ పార్టీ.
లేకుంటే తెలివి లేకుండా రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుంది. దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా హైకమాండ్ నాయకత్వమే పనిచేస్తున్నారు. అవగాహన లేకుండా ఎవడన్నా చెప్తేనే నమ్మాలి కదా. మున్సిపాల్లో పనిచేసేవాడన్నా చెప్తే నమ్మాలి కదా. కనీసం అటెండర్, ఒక ఆఫీసులో పనిచేసే అటెండర్ అని నమ్మాలి కదా నువ్వు చెప్తే. రాహుల్ గాంధీ గారి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఇస్తారు? మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఇస్తారు? ఎందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే దాంతో బెనిఫిట్ ఏంది? అంటే గతంలో కేసీఆర్ హైకోర్టు జడ్జిల సైతం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు. సో ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం. ఒకటిను మా ముఖ్యమంత్రి గారు హైకమాండ్ నిర్ణయం చేసింది. హైకమాండ్ ఏ నిర్ణయం తీస్తే కట్టుబడి ఉండవలసిందే. రేపు 10 ఏళ్ళు ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎవరు చేశారు? మా రాహుల్ గాంధీ గారు మా హైకమాండ్ చేసింది ముఖ్యమంత్రిగా. అర్థమైందా? మంత్రులను కూడా మా హైకమాండ్ నిర్ణయం చేసింది. వీళ్ళకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి అట్లా చేసింది తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాదు. రేపు పొద్దుగా మా హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది అనుకో ఆటోమేటిక్గా చేంజ్ అవుతూనే ఉంటారు. అది కాదు, మా హైకమాండ్ నిర్ణయం మేరకే వీళ్ళ హైకమాండ్ నిర్ణయం మేరకే ఇక్కడ నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి, ప్రజలకు సేవ చేయాలి. అది మా హైకమాండ్ నిర్ణయం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అది మా హైకమాండ్ నిర్ణయం. ఇది ఈ పద్ధతి నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సంస్కృతి అనేది అది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అస్సలే లేదు. అలాంటి అవసరం కూడా లేదు. అలాంటి కర్మ అభద్రత భావం మా ముఖ్యమంత్రికి ఎందుకు ఉంటుందండి? ఆల్రెడీ హైకమాండ్ బ్రహ్మాండంగా హైకమాండ్ ఆదేశాలను అనుసరించి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలనే లక్ష్యంతో 18 గంటలు పనిచేస్తున్నాడు. మా క్యాబినెట్ మంత్రులు కూడా ఇలా స్వతంత్ర ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. ఎవరి హక్కులు వాళ్ళు, ఎవరి శాఖ వాళ్ళు నిర్వర్తించాలి. ఎవరి శాఖను ఎట్లా నడిపేలో వాళ్ళకే వదిలేస్తారు మా పార్టీలు. మీ బీఆర్ఎస్ పార్టీ లెక్క, మీ టీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు. ముఖ్యమంత్రికి కేసీఆర్ చెప్పిందే మంత్రులు, ముఖ్యమంత్రి అక్కడ కేసీఆర్ కింద పాలేళ్ళు వాళ్ళు. ఆ మంత్రులకే టైం అయిపోతుండే కేసీఆర్. ఎమ్మెల్యేలను అయితే పట్టించుకోలేకపోతుండే. నియంతగా నిజాం కదా నిజాం ఆ రోజులు ఎట్లా పరిపాలించిండు, రజాకారులు నిజాం ఎట్లా పరిపాలించారు అట్లా పరిపాలించాడు కేసీఆర్ అంటాడు. కానీ మాది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. మంత్రి గారు వచ్చిందంటే 1 గంట ముందటే ఫోన్ చేస్తే రండి అని చెప్తాడు మా ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే గారు రేపు పొద్దున వస్తున్నా నేను ఫోన్ చేసినాను వచ్చేసే అని చెప్తాడు. సో నిపుణులైతే ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇలా నేను కూడా పిసిసి జనరల్ సెక్రటరీగా మా ముఖ్యమంత్రి గారిని రేపు కలవాలంటే పొద్దున కాంతం వచ్చేసేయ్ అని చెప్తాడు. కలిస్తే అది దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకని బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రేవంత్ రెడ్డి మేడకు ఎందుకు చుట్టుతున్నారు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నారు. నీతి నిజాయితీకి మారుపేరు. గవర్నమెంట్ సొమ్ము ₹1 కూడా ఇప్పుడు ఎక్కింది తినలే. ఎందుకు తింది? ₹1 అంటే దీన్ని అంటున్నా. ప్రభుత్వ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి అయినాక ఏం చేస్తారు? కేసీఆర్ ఏం చేశాడు? ప్రగతి భవన్ కట్టాడు. ఆనాడు నిజాము అంత మంచి భవన్లు ఉన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఈ కేసీఆర్ దొర బ్రహ్మాండమైన 1200 కోట్లతో భవనం కట్టుకుని అందులోకి పోయిండు. కేసీఆర్ కుటుంబం అందులో ఉన్నది మొత్తానికి. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత ఇల్లు, ఆయన కష్టపడి నిష్ఠూరపడి ఇబ్బందులు పడి కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళి పరిపాలన నడిపిస్తున్నాడు. వచ్చి సచివాలయంలో సెక్రటరీలో ఉంటున్నాడు. వచ్చి అక్కడ దాంట్లో ఉంటున్నాడు. గవర్నమెంట్ ఆఫీస్ ఇదేమంటారు దీన్ని, బంజారాస్ రోడ్ నెంబర్ 12 క్యాంప్ ఆఫీస్, దాంట్లోకి వెళ్ళి పరిపాలన నడిపిస్తున్నాడు. సొంతగా భవనం కట్టుకోలేదు. ఇక్కడ భవనంలో పోయి ఎంజాయ్ చేస్తలేడు. ఫ్యామిలీని తీసుకుపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ₹1 కూడా గవర్నమెంట్ మీద పడకుండా ప్రభుత్వ సొమ్ము ₹1 కూడా వాడుకోవద్దని లక్ష్యంతో సొంత ఇంట్లో భోజనం చేస్తున్నాడు. సొంత ఇంట్లో భోజనం చేసి ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలిస్తున్నారు. మీ మంత్రులు కనీసం హెలికాప్టర్ లేని బయటకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఆడికి వస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు 18 నెలల్లో సొంత ఇంట్లో నుండి భోజనం చేసి వచ్చి సచివాలయంలో కూర్చుంటుండు. అర్థమైందా? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లకు అక్కడొచ్చి అధికారులతో సమావేశాలు పెడుతున్నాడు. అధికారపూర్వకమైన సమావేశాలు పెడుతున్నాడు. సచివాలయానికి వస్తున్నాడు, అక్కడ సమావేశాలు పెడుతున్నాడు. డైరెక్ట్ ప్రజలకి వెళ్ళిపోతున్నాడు. మా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో అడుకుంటలేడు. మా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లాంటివి కట్టుకొని ఎంజాయ్ చేస్తలేడు.
ఇప్పటి వరకు ₹1 కూడా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తలేడు. 18 గంటలు కష్టపడుతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి వస్తే 10 ఏళ్లలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు కదా. కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కదా వాళ్ళు చేసిందంతా. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరు చేశారు? జడ్జిలకు చేశాడు. ఎవరు చేశారు? మా రేవంత్ రెడ్డి గారిది ఫోన్ ట్యాపింగ్ చేశారు. బండి సంజయ్ది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందులో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులై ఫోన్ ట్యాపింగ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఈ అలవాటు అందరికీ ఉన్నది కావచ్చు అనుకుంటున్నట్టు. మా లెక్కనే మొత్తం ఆల్ పార్టీస్ గుట్టు ఉంటాయేమో అని అనుకుంటున్నారు. కానీ ఆల్ పార్టీస్ అంతా నీచంగా లేవు. కేటీఆర్ రే దుర్మార్గుడా, మీలాంటి ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే మీ కుటుంబం కేసీఆర్ కేటీఆర్ మీరు ఆలోచన చేశారు మీ అహంతోని. ఎందుకంటే మీకు అహం బాగున్నది. అహంతోని అహంకారం వచ్చింది మీకు. అహంతో చేసిన పని మీదంతా. ఇది మీరేం చేశారు? ఆనాడు ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇవాళ జడ్జీలకు చేశారు, సినిమా హీరోలకు చేశారు, హీరోయిన్లకు చేశారు, ఇవాళ కాంట్రాక్ట్లకు చేశారు, బిజినెస్ వాళ్ళకి చేశారు, జ్యువెలరీ షాప్ వాళ్ళది కూడా చేశారు, బిల్డర్ అది చేశారు. రాష్ట్రం ఉన్నటువంటి వ్యాపారాల్లో ఎవరెవరు వ్యాపారాలలో ఉన్నారో, ఎవరెవరు బిల్డర్స్ ఉన్నారో, ఎవరెవరు కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేశారు. ఇండస్ట్రీలో బడాబాబులు అందరికీ కూడా చేశారు. చేసి కేటీఆర్ వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? డబ్బులు వసూలు చేశాడు. ఓపెన్ చెప్తున్నారు కదా, ఉన్నాయి, ఉంటేనే చెప్తున్నా, లేకుంటే నేను చెప్పను. ఇంతకుముందు కూడా నేను స్టార్టింగ్ లో చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా. విచారణ జరుగుతుంది కదా, ప్రభుత్వ అధికారులు విచారణ చేస్తున్నారా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే, ఇది నేననే మాట కాదు. ప్రభుత్వ అధికారులు అధికారులు చేస్తున్నారు కదా, విచారణ చేస్తున్నారు కదా. చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? విచారణలో తేలింది కదా, వాస్తవమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు కదా. నేను చెప్పేది కాదు ఇది. ఎట్లా మళ్ళీ ప్రభుత్వం దానికి ఒకటి చీట్ అధికారులు ఉన్నారు. అంటే దాంట్లో హీరోయిన్లు సంబంధించి ఎవరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ రమ్మని చెప్పేసి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కూడా ఉన్నారు అన్నటువంటి విషయం తొందరపడుతున్నారు. వస్తున్నాయి అవి కూడా. ఓటేన్ కూడా వస్తుంది తొందర. 100% ఉన్న ఎవరెవరి చేసిరు అనేది మొత్తం ఉన్నది డాటా. అది మొత్తం బయటకు వస్తున్నది. నేను నోటి మాట ఎందుకు చెప్తానండి? ఫోన్ ట్యాపింగ్ అనేది అందరూ చేసినట్టు ప్రూఫ్ తో బయటకే వస్తున్నాయి. విచారణ జరుగుతుంది కదా. ఫోన్ ట్యాపింగ్ లో జైలుకు పోతానే భయం వాళ్ళకు ఉండగా మా ముఖ్యమంత్రి పట్టుకొని ఏమి తెలియనట్టు ముఖ్యమంత్రి పట్టుకో అంటే ఏమి తెలియదంటే ఇలాంటి చీటింగ్ కార్యక్రమాలు ఏమి తెలివే నాకు. ఇలాంటి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, జైలుకు పోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని వేరే ముఖ్యమంత్రులకు లేకుంటే వేరే పార్టీ నాయకులకు అంటగట్టాలంటే కరెక్ట్ కాదు కదా. సిస్టమ్ మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే దాని మీద విచారణ జరుగుతుంది. అది కండగట్టినట్టు రోజు కనపడుతూనే ఉన్నది. దా విషయంలో వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా జడ్జీల కానుంచులు మొదలుకుంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇది వాస్తవాలు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలే కూడా చేసిరయా దుర్మార్గమైన పనులు. ఇంతకన్నా ఇవ్వడని ఎత్తడావా? ఎందుకే ఇవన్నీ మాట్లాడితే బాగుండదు? మాట్లాడితే అది కేటీఆర్ అన్నట్టు ఆలోచన చేసుకో. ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ సంస్కృతి, కాంగ్రెస్ సంస్కృతి కాదు. అది కాంగ్రెస్ సంస్కృతి కాదు. అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ సంస్కృతి. అది వాళ్ళ కుటుంబంలో కూడా. సో ఒక పక్కన మీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఫ్లైట్ మోడ్ ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడుతున్నారు? కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ కవితని కూడా వాళ్ళ కుటుంబమే పట్టించుకుంటారు. తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటలేరు, అన్నగాడు పట్టించుకుంటలేడు, ఇటు ప్రజలు పట్టించుకుంటలేరు. ఆమె గురించి టైం అంతా ఎందుకే వేస్ట్. ఎవడు పట్టించుకుంటాడే? గంటే రోడ్డు మీద మాట్లాడుతుంది. వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు లిక్కర్ అయిపోయింది, ఇంకో దాంట్లో స్పోర్ట్స్లో ఏదో జరిగిందట. దాంట్లో కూడా ఆమె ఉన్నది. అన్ని స్కాములలో ఈ లిక్కర్ స్కామ్, ఈ స్కామ్, ఆ స్కామ్ అందులోనే తలముక్కలై ఉన్నది పాపం. ఆమె దాంట్లో విచారణ పోతుంది. మళ్ళీ జైలుకు పోతే మళ్ళీ పరిచయం ఉండదు. ఆమె గురించి అనవసరంగా మీ టీవీలో చర్చ వేస్తూ ఆమె గురించి మాట్లాడకుండా వేస్తే. ఎందుకంటే అనవసరమైన ఇప్పుడు కొంత క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కదా. ఎమ్మెల్సీ అయితే ఏం చేయమంటారు? ఆమె మాట్లాడిన దానికి ఉంటుంది కదా. ఏంటిది ఉంటుంది? ఏంటిది ఉంటుంది? నీ ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోమని. వాళ్ళ కుటుంబం ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నా? వాళ్ళ కుటుంబం పరిగణలోకి తీసుకుంటే మేము ఎట్లా పరిగణలోకి తీసుకుంటామే? నువ్వు భలే ఉన్నావు. నువ్వు వాళ్ళ కుటుంబాన్ని అడుగు. ఇదే ప్రశ్న.
వాళ్ళ కన్న తండ్రి పరిగణలోకి తీసుకుంటాడు, సొంత అన్నగడే పరిగణలోకి తీసుకుంటాడు. మేము ఎట్లా పరిగణలోకి తీసుకుంటామే దాన్ని పట్టుకుని? ఆమె ఏమన్నా కానీ అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అంటుంది కదా మీరు మా ముఖ్యమంత్రి అంటే ఇగో రోడ్డు పొంట ఎందరో మాట్లాడుతారు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద లెక్కలకు ఇప్పుడు లెక్కలకు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, బీసీలను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మభ్య పెడుతున్నాడు అన్నటువంటి ముచ్చట కూడా చెప్తా ఉన్నది. ఎవరు బీసీలను మోసం చేస్తా ఉన్నాడు. బీసీల కులగణన చేసిన 42% ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసింది, ముఖ్యమంత్రి గారు మంచిగా చేసిందని ఆమె అంటుంది. మళ్ళా ఇది మంచిగా లేదు అని చెప్పి ఆమె అంటుంది. మరి ఆమెకు మరి ఎలాంటి స్టాండ్ మీకు అర్థమవుతుంది కదా, ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు గంట కూడా మాట్లాడద్దే, గంట కూడా మనం మాట్లాడితే దాని మీద నిలబడి ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం అన్నావు, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పినాం. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాను చెప్పినాం. మళ్ళీ వెంటనే అది కరెక్ట్ కాదంటే ఎట్లనే? ప్రజలు అన్ని చూస్తున్నారు, అలాంటి మాటలు కేటీఆర్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడకండి. ఎందుకంటే అది అవగాహన లేని మాటలు అంటారు. ప్రజలు మిమ్మల్ని చీఫ్గా థర్డ్ క్లాస్ వాళ్ళు అంటారు. వాళ్ళు కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీసీలని రేవంత్ రెడ్డి నిండా ముంచుతా ఉన్నాడు, బీసీలని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఈ రిజర్వేషన్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ అంటోనికి అవగాహన లేదు. నెంబర్ 1, చదువుకున్నాడని చెప్పుకుంటుండు, మనకు చదువుకున్న సంస్కరణ తెలియదు. నెంబర్ 2, థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడటం గురించి మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత లేదు. మా ముఖ్యమంత్రి గారు ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా కింది నుంచి వచ్చినటువంటి వాడు, గట్కకారం తిని వచ్చినటువంటి వాడు, గట్కకారం తిన్నటువంటి ప్రజల గురించి తెలిసినటువంటి మా రేవంత్ రెడ్డి గారు, గంజి నీళ్ళు తాగిన ప్రజల గురించి తెలిసినటువంటి వాడు మా రేవంత్ రెడ్డి గారు. సేమ్ ఆయన కూడా తాగి తిని అట్లే వచ్చాడు కదా, గంజి గట్క అన్నం తినుకుంటూ వచ్చినవాడు. కింది స్థాయి నుంచి వెళ్ళి ప్రజల గురించి పూర్తిగా చదువుకున్నవాడు, ప్రజల సాధక బాధకాలు తెలిసినటువంటి వాడు. అలాంటి వాడిని పట్టుకొని మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు. రెండవది, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర ఒకటి ఉంది. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధీ తల్లి, తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి. రెండవది, వర్గీకరణ చేస్తారని చెప్పారు మా రాహుల్ గాంధీ గారు చెప్పారు వర్గీకరణ చేయాలని. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది సుప్రీంకోర్టులో తీర్పు జరగానే సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి అర్జెంటుగా వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చాడు. ఎస్సీల వర్గీకరణ చేశాడు. మాట ఇచ్చి తప్పని మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు స్కీములన్నీ అమలు చేస్తున్నాడు. 18 నెలల్లో సాధ్యమైనంత మేరకు స్కీములన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇది వాస్తవం. రెండవది, కులగణన చేస్తారని మా రాహుల్ గాంధీ గారి ఎక్కడ సంగారెడ్డిలో మా రాహుల్ గాంధీ గారు అంటే ఆ యొక్క బహిరంగ సభలో సంగారెడ్డి డిక్లరేషన్ చేశాడు. ఆ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పాడు. అవునా? అన్నప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రజలకు బీసీలకు హామీ ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది అమలు చేశాడు. కులగణన చేయించాడు తెలంగాణ రాష్ట్రంలో. కులగణన జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పిండు. ఇవ్వాలని చెప్పి కులగణన చేసి వెంటనే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేశాడు. క్యాబినెట్ ఆమోదం పొందింది, క్యాబినెట్ ఆమోదం చెందింది. తర్వాత క్యాబినెట్ ఆమోదం కాగానే గవర్నర్కి పంపించాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆర్డినెన్స్ తీశాడు. దానికి కేంద్రానికి పంచాడు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టి దాన్ని అమలు చేయండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. కేంద్రం అది నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు తీసుకోవాలంటే మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో చేసిండు అంటున్నా. కేటీఆర్కు ఈ మాట్లాడే మూర్ఖులు అందరికీ చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని చేసి పంపించాడు.
కపట ప్రేమ చూపించలే. మీ బాధ్యత అయిపోయింది ఇక? అసెంబ్లీ తీర్మానం జరిగింది, మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎంతవరకు ఉంటుంది? అంటే వాళ్ళ పైన ప్రెషర్ చేసేటువంటి అసెంబ్లీ తీర్మానం చేసింది, రెండవది క్యాబినెట్ ఆమోదించారు, మూడవది ఆర్డినెన్స్ తీశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపించేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నాడు, రాహుల్ గాంధీ గారిని తీసుకొని వెళుతున్నాడు. ఖచ్చితంగా దాని మీద నిరసన కార్యక్రమం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి కోసమే పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారిని తీసుకొని. దాని పెద్ద మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే పోరాటం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇంకేం చేయాలి? అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. అప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారికి ఒక సలహా చెప్తున్నా, మేము చెయ్యం, మీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే రామచంద్రరావు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నువ్వు కూడా చదువుకున్న వాడివి, నువ్వు కూడా అడ్వకేట్, నువ్వు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాడివి, సిద్ధాంతం తెలిసినని చెప్పుకుంటున్నటువంటి వాడివి, నీకు కూడా చెప్తున్నాము, నువ్వు పెద్ద మనిషివి, అవగాహన ఉండి మాట్లాడు, అవగాహన లేకుండా మాట్లాడకు. మీరు బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే 9వ షెడ్యూల్ చేర్చి బీసీలకు న్యాయం చేయండి. వాళ్ళు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ స్లోగన్ తీసుకున్నది, ఆ స్టాండ్ కూడా వాళ్ళు ఉన్నది. ఎందుకు బీసీల మీద ప్రేమ లేదనుకుంటున్నారు? బీజేపీకి ఒకవేళ ఎట్లా మాట్లాడుతున్నావు మీరు? ఏందా నువ్వు మీకు మీడియా ఒక వాళ్ళు చెప్పిన మాటలు విని మాట్లాడుకుని మీరు సిస్టమ్ మాట్లాడండి. ఈటాల రాజేందర్ బయటికి వెళ్ళగొట్టిన రాయ్ బాబు, ఈటాల రాజేందర్ అధ్యక్షులు చేస్తామని చెప్పిండ్రు, ఎందుకు చేయలేదా? రాజాసింగ్ అన్నట్టు మొదటి నుండి పార్టీలో ఉన్నటువంటి వాడు బయటకు పోయేటట్టు చేసిండు. బీజేపీ పార్టీ ఏం చేస్తుందా? ఎక్కడ మాటలు చెప్పడం కదా, చేతుల్లో చెయ్యాలంటున్నా. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది ఈ దేశానికి. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీని చేసిండ్రు, ఒక ఎస్సీని చేసిండ్రు, ఒక దళితుని చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అంతకుముందు శ్రీనివాస్ గారు, అంతకుముందు కేశవరావు గారు, అంతకుముందు హనుమంతరావు గారు. ఒక చరిత్ర చెప్పుకోవాలయ్యా. ఇవాళ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ మీకేం చరిత్ర లేదు మీరు చెప్పుకోవడానికి. ఎందుకంటే మీరు 8 మందిని ఇచ్చిందయ్యా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించి ఇచ్చింది బీజేపీ వాళ్ళు. ఏం చేస్తున్నారా మీరంతా? పీక్తుర్రా? ఏం పీక్తుండ్రు మీరంతా? ఏమైంది? మీ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, ఏం పీక్తున్నారు అని అడుగుతున్నా నేను. ఇవాళ బీసీలను మీరు బీసీల మీద బీసీల కింద ఉరగబెట్టినట్టు మాట్లాడుతున్నారు. మీకు 42% రిజర్వేషన్ ఇచ్చాడు. మీకు నిజంగా మీద బీసీల మీద ప్రేమ ఉన్నది కదా. 42% రిజర్వేషన్ ఆమోదించింది కదా రాష్ట్ర ప్రభుత్వం, నిర్ణయం తీసుకున్నది కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కదా. మీకు దమ్ముంటే 8 మంది ఉన్నారు ఇక్కడ ఎంపీలు, మీరు దమ్ముంటే మోడీ నొప్పించి, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారిని నొప్పించి మీరు రిజర్వేషన్ తీసుకురండి. ఆ రిజర్వేషన్ అమలయ్యేటట్టు చేయండి. పార్లమెంట్లో బిల్ పెట్టి ఇవ్వండి, దాన్ని పాస్ చేయించండి. అది దమ్ము లేక ఇక్కడ ఏదో కాకమ్మ కథలు చెప్పుకుంటా ఏమన్నంటే రాముని గురించి మాట్లాడతారు, ఏమన్నంటే హిందువులు అంటారు. ఈ దేశంలో బీజేపీ పుట్టకముందే హిందువులు ఉన్నారు ఈ దేశానికి. ఈ దేశానికి మూలవాసులే హిందువులు, అది గుర్తుపెట్టుకో. మీరేం తెప్పించకుండా వేషాలు వేసుకుంటే ఏమున్నా కానీ హిందువు పేరు చెప్పుకుంటా ఏంది? మీరు అత్తనే దేవుడు ఉన్నారు. మీరేంది? 1000 సంవత్సరాల కిందటనే ఈ దేశంలో హిందువులు ఉన్నారు, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు. మీరెవరు రాబోయి చెప్పడానికి? ఏమున్నా కానీ రాముడు, ఏమున్నా కానీ వీటి పేర్లు చెప్పుకుంటే ఇదే గడపడా మీకు? ఇయ్యల్లో ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా హిందూ యువతకు అని అన్నాడు. 12 ఏళ్ళు అవుతుంది, 24 కోట్ల ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఇయ్యలో మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంది కదా. ఈ దేశంలో బీసీలందరూ హిందువులే కదా, ఇది ఒప్పుకుంటున్నారు కదా. ఈ దేశంలో బీసీలంతా హిందువులే కదా. మరి వాళ్ళకు దేశవ్యాప్తంగా కులగరణ చేసి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం. బీసీలకు ఎందుకు ఇస్తలేరు? మీరు హిందువులకు సేవ చేస్తారేమో కదా, హిందువులకు సేవ చేస్తారు కదా. వీళ్ళలో బీసీలందరూ హిందువులు, పచ్చి హిందువులు, అందులో డౌటే లేదు. ఆ హిందువులకు ఎందుకు మీరు రిజర్వేషన్ కల్పిస్తలేరు? వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ హక్కులను ఎందుకు హరిస్తున్నారు? వాళ్ళ హక్కులను వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు హిందువులే కదా. ఈ భారతదేశంలో
వాళ్ళు ముఖ్య పాత్ర అంటే వాళ్ళ జనాభా నిష్పత్తి 60% ఉంటుంది ఇక్కడ దేశవ్యాప్తంగా బీసీలు అన్నట్టు. ఆ బీసీలకు ఎందుకు న్యాయం చేస్తారని అడుగుతున్నా. ఆ బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని అంటున్నా. వాళ్ళ హక్కులను ఎందుకు అమలు చేస్తారని అంటున్నా. వాళ్ళ హక్కులను ఎందుకు కాలరాస్తున్నారని అడుగుతున్నా నేను. ఇప్పుడు 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లింలు కలిపినటువంటి రిజర్వేషన్లు మేము అమలు చేయము, మేము దానికి సహకరించమని బండి సంజయ్ చెప్తారు. ఇది ఇప్పుడు కాదయ్యా, గతంలో దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే బీసీలు అంటే ఒరిజినల్ ముస్లింలు కాదు. వాళ్ళు ఒరిజినల్ ముస్లింలు కాదు. అరే మూర్ఖులారా, తెలియకపోతే ఏం చదువుకున్నారు మీరు, ఎట్లా ప్రజాప్రతినిధులు అయిందో నాకు తెలియదు. ప్రజాప్రతినిధులు అవ్వడానికి అవకాశం అది కాదు. మొదలు నేర్చుకోవాలి. చట్టంలో ఏముంది, రాజ్యాంగం ఏముంది, అది నేర్చుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు పెట్టింది కాదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే పెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడే పొందుపరిచినాయి అవన్నీ రిజర్వేషన్ అన్నిటి. ఈఎల్లో దాంట్లో పెట్టింది ఏంది, ఎవరు దాంట్లో ముస్లింలు అంటే ముస్లింలు కాదు, వీళ్ళను మోసం చేయడం కోసం బీజేపీ వాళ్ళు మోసం, దూదెక్కులోళ్ళు, పకీరోళ్ళు అలా. తర్వాత చిన్న అంటే అనగారిన ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాంట్లో ఉంటారు. ఓవైసీ సంబంధించిన వాళ్ళు, లేకుంటే ఇక్కడ అప్పర్ క్యాస్టులు కదా ఉన్నట్టు ముస్లింల దాంట్లో కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడం లే, కింది తరగతి వాళ్ళకు దాన్ని ఒప్పుకోమంటున్నారు. దీని కింది తరగతి వాళ్ళ అరే ఈ దేశ మూలవాసులే బాబు, వాళ్ళు బీసీలు ఎస్సీలే, వాళ్ళు కన్వర్ట్ అయింది. అది ఎందుకంటే 1000 సంవత్సరాల కింద నుంచి వస్తున్నది. దూదకులు అంటే ఊళ్ళే ఏ హిందువు అయినా, ఆడ వెల్మలు పోయినా, రెడ్లు పోయినా, బ్రాహ్మణులు పోయినా, ఎవరు పోయినా బొట్టు పెడతారు పీరీలప్పుడు. గా ముస్లింసే వీళ్ళు. అర్థమైందా మీకు? అది తెలియక మాట్లాడితే వాళ్ళు తెలుసు, కానీ దీన్ని అడ్డం పెడుతున్నారు. మీరు ఒరిజినల్ బీసీలకు కూడా ఏం చేశారు మీరు ఈ దేశంలో? ఒరిజినల్ బీసీలకు అందరికీ, యువతకు, హిందూ యువత అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు మీరు? మీ 12 ఏళ్ల పరిపాలన నడిపిస్తున్నారు మీరు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ దేశంలో నిజమైన హిందువులకు ఇస్తారని ఎందుకు ఇవ్వలేదా? మన బీసీలకు, నిజమైన హిందువులకు, యువతకైతే ఇవ్వాలి కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నేను చెప్పాడు. మరి ఎందుకు ఇవ్వలేదా? 12 ఏళ్ళు అవుతుంది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు బీజేపీలను. వీళ్ళందరూ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు ఏంటి, ఏం మిక్తుండే? కేంద్ర మంత్రులు ఏం మిక్తున్నాయి? మీరంతా దీని గురించి మాట్లాడరా? మేము హిందువులము, ఇక మీరు వచ్చినాకనే, బీజేపీ వచ్చినాకనే హిందువులు అయినట్టు, లేకుంటే ఆర్ఎస్ఎస్ పుట్టినాకనే హిందువులు అయినట్టు, అంతకుముందు ఈ దేశంలో హిందువులు లేనట్టు. అట్లాంటి ప్రజలను మోసం చేసి హిందువులను మోసగించేదే వీళ్ళు బీజేపీలు. అసలైన హిందువులను మోసం చేసేదే వీళ్ళు. అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మీరు ఒక మాట కేవలం రాముని పేరు చెప్పుకొని మాత్రమే కాలయాపన చేస్తారు. అంతే కదా. ఎందుకు వాళ్ళ పరిపాలన కూడా వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మరోసారి జనాలు ఎన్నుకుంటా ఉన్నారు కదా బీజేపీ కావాలని చెప్పి. దాన్ని ఏ విధంగా మీరు బీజేపీ ఎన్నుకున్న వాళ్ళకి హిందువుని అడ్డం పెడుతున్నారు, హిందూ ఇజ్దాన్ని అడ్డం పెడుతున్నారు, రాముని అడ్డం పెట్టుకుని గెలుస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. వీళ్ళ ప్రజలను ఎట్లా నమ్మిస్తున్నారంటే మేము హిందువులు. ఇప్పుడు వెళ్తుంది కదా 2029లో గెలిచి చూడమనిగా. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో దమ్ముంటే నెక్స్ట్ ఎన్నికల్లో మోడీ గెలిచి చూడమని. మన కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే స్లోగన్ ఎత్తుకున్నది. మీరు దమ్మున్నట్టయితే 2024లో గెలిచి చూపెట్టారు, 29లో గెలిచి చూపించారు. మొన్న కూడా అదే స్లోగన్. ఉన్నటువంటి ఇండియా కూడా అదే ఎవరు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు లేకపోతే మోడీ సంగతి మొన్ననే కథం ఏముచ్చట. మోడీ సంగతి మొన్న పార్టీ కథం, అది అధికారంలోకి రాకపో. చంద్రబాబు నాయుడు గారి పుణ్యము, అక్కడ బీహార్ నితీష్ కుమార్ గారి పుణ్యం మూలంగా ఇవాళ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా విరమించిన రోజు ప్రభుత్వం కూలిపోతుంది, కేంద్ర ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోండి. సో ఒక పక్కన రాష్ట్ర విషయానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలని మొత్తం అంతా కూడా అదుపు తప్పిపోయినాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉన్నది, కొకైన్ దొరుకుతూ ఉన్నది, డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. రీసెంట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణేష్ పైన కూడా కొంతమంది దుండగులు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. అంటే ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనటువంటి రాష్ట్రంలో మనం బతుకుతున్నామా అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రతిపక్షాలంతా కూడా దీనిపైన దుమ్మె. ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ గంజాయి అనేది ఇప్పటిది కాదు. 2014 నుంచి విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి కాలేజీకి, ప్రతి స్కూల్కి పోయింది గంజాయి. అందరు కింది దాకా వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, వాళ్ళ పరిపాలనలో కేటీఆర్ మొత్తం దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన గంజాయి, డ్రగ్స్ దొరికింది. ఒక్క
ఒక్కరి మీద కూడా ఒక్క పదం పంపి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆ డ్రగ్స్కు నాయకత్వం వహించిందే కేటీఆర్. ఇలా రాష్ట్రానికి దిగుమతి డ్రగ్స్ అయింది అంటే దాని కేటీఆరే కారణం. దాంట్లో కూడా దోపిడీ జరిగింది. ఆ డ్రగ్స్ ఇతర దేశాల నుంచి రావడానికి కారణమే కేటీఆర్. ఇక్కడ దిగుమతి చేసుకొని దాంట్లో కూడా ఆ 10 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించాడు కేటీఆర్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు మండలాలకు పోయిందంటేనే 10 ఏళ్ళు విచ్చలవిడిగా ఇవాళ సిటీలలో కరీంనగర్ కానీ వరంగల్ గారి సిటీలలో ప్రతి ఏరియాలో డ్రగ్స్ దొరికి యువత మొత్తం దానికి అలవాటు పడి మొత్తం వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను సర్వనాశనమైనవి. దాని మీద విషయం చూడండి మీరు, మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, ఇవాళ దాన్ని కంట్రోల్ ఒకటినండి, చేయలేకపోతుంది. దాని మీద మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఉక్కు పాదం మోపాడు. ఉక్కు పాదం. గంజాయి డ్రగ్స్ ఏది దొరికినా దాన్ని మొత్తం నిషేధించి పోలీసుకు డీజీపీ గారికి అందరికి డైరెక్షన్ ఇచ్చారు అధికారులకు. అర్జెంటుగా ఉక్కు పాదం మోపండి, చట్టపరమైన చర్య తీసుకోండి. ఏ గ్రామంలో మండలంలో ఏ జిల్లాలో ఎక్కడ దొరికినా ఉక్కు పాదం మోపేసేయండి. ఎక్కడ ఎవరి దగ్గర దొరికినా అస్సలు మళ్ళీ ఈ 5 ఏళ్లలో అసలు డ్రగ్స్ గంజాయి అనేది కనపడకూడదు మన రాష్ట్రంలో అని కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళు విచ్చలవిడిగా తయారు చేసిండ్రు. వీళ్ళు వాళ్ళే మాట్లాడితే ఎట్లనే ప్రతి పబ్బులలో, రెస్టారెంట్లలో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, గ్రామాలలో, మండలాలలో అక్కడ దాకా డ్రగ్స్ గంజాయి పోయింది అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన నడిపించిండే వాళ్ళు. ప్రజలకు అలవాటు చేసిండ్రు, యువతకు అలవాటు చేసిండ్రు. అప్పుడు ఉక్కుపాదం మోపలే. అప్పుడు ఉక్కుపాదం మోపితే ఇదంతా ఎందుకే వస్తుండే. ఇప్పుడు 18 నెలల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దాని మీద ఉక్కుపాదం మోపిండు, దాన్ని నిషేధించిండు. రాష్ట్రంలో ఎక్కడ దొరికిన చర్యలు చట్టపరమైన చర్య తీసుకొని రిమాండ్ చేయాలి, జైలుకు పంపండి చెప్పేశాడు. సీరియస్గా తీసుకున్నాడు. ఇవాళ దానికి కారణం మీరు కాదా, కేసీఆర్ కేటీఆర్ కాదా? 100%. ఇవాళ నువ్వు ఇక్కడ గంజాయి డ్రగ్స్ అంటే కేర్ ఆఫ్ తెలంగాణ అనే పేరు తీసుకొచ్చినావు నువ్వు. కేర్ ఆఫ్ కేసీఆర్, కేర్ ఆఫ్ కేటీఆర్ డ్రగ్స్కు, గంజాయికి. వీళ్ళు దాన్ని రూపుమాపడం కోసం దాని మీద ఉక్కుపాదం మోపిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా. సో చివరిగా బీసీ రిజర్వేషన్ల పైన మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఒకవేళ కనుక 9th షెడ్యూల్లో చేర్చకపోవడం కానీ ఆర్డినెన్స్ ద్వారా అమలు కాకపోయినట్టయితే ఉంటే ఏంటి రేపు స్థానిక సంస్థలు ఎదుర్కొనేటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం చేస్తుందా? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా కనుక బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోయినట్టయితే ఉంటే ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉండదు. 100% మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ 9th అంటే 9వ షెడ్యూల్లో చేర్చకపోతే, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ను అమలు చేస్తుంది. మీ పార్టీ పరంగా? మా పార్టీ పరంగా 100%. మిగతా వాళ్ళు ఇవ్వాలి కదా, మిగతా పార్టీలు ఇవ్వాలి కదా. అవి ఇవ్వకపోయి మా పార్టీ మాట ఇచ్చింది కదా. ఏమని? మా పార్టీ మీరు ఇచ్చినటువంటిది 42% రిజర్వేషన్ అని మేము పార్టీ పరంగా కాదు, మేము దాన్ని ఖచ్చితంగా కూడా చట్టపరంగా మేము చేస్తామని చెప్పింది కదా. చెప్తుంది, ఇప్పుడు చేస్తుంది కదా. మా ప్రభుత్వం మా చేతులు ఉన్నంత మేరకు 42% స్థానిక సంస్థలలో అవకాశం ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకారమే ఏ రిజర్వేషన్ ఇచ్చారని చెప్పిండో మా ముఖ్యమంత్రి గారు ఆ 42% అమలు చేస్తాడు స్థానిక సంస్థలలో. అది సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, మున్సిపాల్లో కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్లు కానీ 100% దాన్ని అన్నిట్లో అమలు చేస్తున్నాడు. ఖచ్చితంగా చేస్తాము. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయము, మా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయము, మా ముఖ్యమంత్రి గారి నిర్ణయము, మా రాహుల్ గాంధీ గారి నిర్ణయము. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మాకు బీసీల మీద మా ప్రభుత్వానికి మా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. బీసీలను ఖచ్చితంగా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించవలసిందే. దాంట్లో మాట తప్పేది తెలియదు. ఆ నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే వర్గీకరణ చేస్తారని చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. ఆ నిర్ణయం తీసుకున్నది కదా. వర్గీకరణ చేస్తారనేది మాట ఇచ్చింది, చేసేసింది. ఇలా బీసీలకు మాట ఇచ్చింది, చేస్తుంది గంతే. అది అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. చేయకపోతే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది కదా. వాళ్ళ చేతిలో షెడ్యూల్ చేర్చాలంటే బీజేపీ పార్టీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. దాని మీద అందుకోసం ఒత్తిడి చేసుకుంటుంది. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఏం పీకలేకపోతున్నారు, ఏం చేస్తలేరు.
కనీసం నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడే దమ్ము లేదు ఎవడికి. అయ్యా ఇది బీసీలకు చేయాలి కదా, ఈ బీసీలు దేశంలో 60% మంది ఉన్నారు, జనాభా ఉంది, 60% జనాభా ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 60% జనాభా ఉంది, బీసీలకు న్యాయం చేయాలి మనము అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు అని అంటున్నా. 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? ఏం రామచంద్రరావు గారు నువ్వేం చేస్తున్నావు? నువ్వు బీసీల పక్షపాతి అయితే మాట్లాడు, బీసీల మీద విషయం ఎక్కకు అంటున్నా. దేశంలో మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజమైన హిందువులు బీసీలు అంటారు, ఎందుకు వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారు? మీకు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, నిజమైన హిందువుల మీద ప్రేమ ఉంటే బీసీలందరికీ దేశవ్యాప్తంగా కులగణన వేయించండి, బీసీలందరికీ రిజర్వేషన్ కల్పించండి, దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బిల్లు పెట్టండి. బీసీలకు ఎందుకు పెడతలేవు? వాళ్లకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము ఈ దేశంలో 60% ఉంటారు, 42% రిజర్వేషన్ అమయ్యాయి. మీ చేతుల్లో అధికారం ఉంది కదా దేశవ్యాప్తంగా, నిజమైన హిందువులు వాళ్ళే కదా. మీరు హిందువులను ఎందుకు గౌరవిస్తలేరు? నిజంగానే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే వెంటనే దేశవ్యాప్తంగా కులగణన వేయండి, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ కల్పించండి బీసీలకు, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టండి, దాన్ని పాస్ చేయండి, రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించండి. అప్పుడు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు, నిజమైన హిందువుల మీద ప్రేమ ఉన్నట్టు. లేకుంటే మీరు ఏముండగానే బీసీల పేరు, హిందువుల పేరును ఉపయోగించుకొని బీసీలను మోసం చేశారు, నిజమైన హిందువులను మోసం చేస్తే అది తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మిమ్మల్ని క్షమించారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం ఇప్పుడు బీజేపీ ఎంపీల పైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు బగ్గుమంటారు. ఎందుకంటే ఒక పక్కన ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది, మరో పక్కన అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరి ఇప్పటి వరకు మోదీ పైన కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి దశలో ఖచ్చితంగా ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు పోరాటం చేయాలన్నటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలియజేస్తా ఉన్నారు. మరో పక్కన కవిత విషయాలకు సంబంధించినటువంటి అంశాన్ని అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కుటుంబ సభ్యులే ఆమెను దూరం కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆ వ్యాఖ్యలతో పాటు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో పెట్టేటువంటి విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఉందో 42% రిజర్వేషన్ని అది ఖచ్చితంగా అమలు చేస్తాం, అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు కూడా వెళ్తామన్నటువంటి భావన అయితే గజల కాంతం గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.